విద్యుత్ సబ్స్టేషన్లలో కార్మికులు ప్రతినిత్యం పనిచేయడం వల్లే నిరంతరం విద్యుత్ సరఫరా వస్తుందని, విద్యుత్ ఆర్జినల్ను పర్మినెంట్ చేయాలని, శాంతియుతంగా విద్యుత్ చౌదాలకు కూడా వెళ్తున్న తరుణంలో పోలీసులు అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఇక నేడు విద్యుత్ ఆర్జినల్ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ హైదరాబాద్ విద్యుత్ సౌదా ముట్టడికి వెళ్లకుండా చిన్నశంకరపేట మండలం విద్యుత్ సబ్స్టేషన్ల ఆపరేటర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాలని, శాంతియుతంగా విద్యుత్ చావలకు వెళ్తున్న ఆపరేటర్లకు పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని, సమస్య పరిష్కరించే వరకు కూడా పోరాటం ఆగదని, ఇకనైనా ప్రభుత్వము అధికారులు కూడా స్పందించి విద్యుత్ ఆర్టిజన్లను కూడా పర్మినెంట్ చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో రమేష్, యాదగిరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ ఆపరేటర్లము ఆర్టిజన్గా పనిచేస్తున్నాము 10-15 ఏళ్ల నుండి. ఇప్పుడు మా హక్కుల కోసం ఒక ధర్నా ప్రోగ్రాం ఉండే, దానికోసం ముందే బిఫోర్ ఒక 24 గంటల ముందే అరెస్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు. ఖచ్చితంగా మాకు హక్కులు సాధించుకోవాలని మేము ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నాము. సామరస్యంగానే చేస్తాము ఆ ధర్నాలు కూడా. మేమేదో పెద్ద అది కొంత మా కోరికలేం కోరతలేము. మమ్మల్ని విద్యా అర్హతలను బట్టి ప్రమోషన్స్ కానీ గ్రేడ్ చేంజ్ కానీ ఇవ్వాలని మేము ఒక విన్నవించుకుందామని ధర్నా కోసం పోతున్నాం. మేము అదే సంగతి.